వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మేధన్ లక్ష్మి. అటల్ పెన్షన్ యోజన పథకం అంటే ఏమిటి, దాని అవసరం మనకుంటుందా అనేటటువంటి విషయాల గురించి మనకి వివరించడానికి ఆర్థిక విశ్లేషకులు, అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి హనుమండ్లు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. అటల్ పెన్షన్ యోజన పథకం అంటే ఏమిటి, దాని అవసరం మనకుంటుందా సార్? ప్రతి వ్యక్తి కూడా ఈ అటల్ పెన్షన్ ఉద్దేశం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా కానీ 60 సంవత్సరాలు దాటిన తర్వాత అతనికి నెలకు ఇంత కనీసం అమౌంట్ పెన్షన్ లాగా రావాలి. సాధ్యమైనంత వరకు ఈ అనార్గనైజ్ సెక్టర్లో పనిచేస్తే చూడండి, అంటే ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ప్రైవేట్ కాంట్రాక్ట్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, ప్రైవేట్ ఫామ్లో పనిచేసే వాళ్ళు కానీ, అంటే ఎక్కువ సర్టెనిటీ ఉండదు. వస్తుంది, జాబ్ ఉంటుందా, ఆదాయం ఉంటుందా లేదా, పెన్షన్ ఫెసిలిటీ ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో పెన్షన్ ఉంటుంది, ప్రైవేట్ ఆఫీసులో పెన్షన్ ఫెసిలిటీ ఉండదు. అలాంటి వాళ్ళకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత, వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఆర్థికంగా ఏదైనా భరోసా ఉంచాలి అనే ఉద్దేశంతో ఒక పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంటే సాధ్యమైనంత వరకు వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఇంతకుముందు పిఎఫ్లో కవర్ అయ్యే వాళ్ళు, ఈఎస్లో కవర్ అయ్యే వాళ్ళు, వాళ్ళ సమస్యలు ఉండదు. ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్, తర్వాత పెన్షన్స్ వస్తాయి. కానీ వీళ్ళకి ఎలాంటి భరోసా, ఆదాయం భరోసా ఉండదు. కానీ ఆ వయసులోకి వచ్చిన తర్వాత, 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆర్థిక అవసరాలు పెరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు పెరుగుతుంటాయి, ఖర్చులు పెరుగుతుంటాయి. అప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ డబ్బుతో వాళ్ళనే ఒక భాగస్వామిగా చేస్తూ ఒక విధమైన భరోసా ఇచ్చే విధంగా, వాళ్ళ డబ్బుతోనే వాళ్ళకి 60 సంవత్సరాల తర్వాత ఒక ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా తీసుకొచ్చిన పెన్షన్ పద్ధతి ఈ అటల్ పెన్షన్ యోజన. అంటే ఇప్పుడు వ్యక్తి యొక్క జీవిత ఖర్చులు పెరిగిపోయినాయి, తర్వాత వయసు పెరిగిన కొద్దీ ఆదాయం సంపాదించే అవకాశం అంటే శక్తి ఉండకపోవచ్చు, కుటుంబాలు చిన్న అయిపోతాయి, కుటుంబాలు విడిపోతుంటాయి, ఖర్చులు పెరుగుతుంటాయి, ఆదాయ అవసరమైన ఖర్చులు పెరుగుతుంటాయి. తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతుంటాయి, ఒక్కోసారి పిల్లలపైన ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉండకుండా గౌరవప్రదమైన జీవితం ఉండాలంటే వారికి సొంతంగా ఒక ఆదాయం అనేది ఉండాలి ఖచ్చితంగా. ఈ ఉద్దేశంతో ఈ అటల్ పెన్షన్ యోజనని ప్రారంభించడం జరిగింది. 2015లో ఈ యొక్క పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్న ఆదాయం సంపాదించే వాళ్ళ వర్కర్స్ కానీ, ఉపాధి చేసుకునే వాళ్ళు కానీ, ఏదైనా కానీ వాళ్ళు నెలకింత కంట్రిబ్యూట్ చేసే వాళ్ళకు నెలకు కొంత డబ్బు కట్టిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎంత ఇవ్వాలనేది, 60 సంవత్సరాల నెలకు 1000 రూపాయలు రావాలంటే ఇప్పుడు ఎంత కట్టాలి, ఏ వయసులో ఎంత కట్టాలి, ఇందులో ఆ విషయమైన వాటితో అటల్ పెన్షన్ యోజన ప్రారంభించడం జరిగింది. అటల్ పెన్షన్ యోజన పథకానికి ఎవరు ఖాతాదారులుగా చేరొచ్చు అంటారు? అంటే దీనికి ఏంటంటే ఖచ్చితంగా ఒక 18 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయసు మాత్రమే అర్హులు. అంటే 40 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల గ్యాప్ ఎక్కువ, 20 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఈ 18 సంవత్సరాలు ఏంటంటే యుక్త వయసు ఉన్నప్పటి నుంచి కూడా 40 సంవత్సరాల వరకు కూడా దాంట్లో భాగస్వాములు కావచ్చు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మెంబర్ కావాలంటే అటల్ పెన్షన్ యోజనలో కంపల్సరీ బ్యాంక్ అకౌంట్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి. దానికి ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పెన్షన్ పొందాలంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నప్పుడు ఆ యొక్క పెన్షన్ మొబైల్ ఆధార్ కార్డు లింక్ చేసుకుని ఎప్పటికప్పుడు తమ ఖాతా విషయాలు కూడా, తమ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పెన్షన్ స్కీమ్లో సబ్స్క్రైబర్కు తెలియంటే చందాదారు అంటారు, సబ్స్క్రైబర్ని ఒక పాలసీ తీసుకుని చందాదారు అంటారు, అతనికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు చందాదారునికి ఈ పథకం చెల్లిస్తుంది? అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఏ వ్యక్తికైనా కానీ ఆదాయ పన్ను పరిధిలో లేకుండా కూడా మెంబర్ ఉంటాడు దీంట్లో, అతనికి అంటే ఆదాయం తక్కువగా ఉంటే ఆదాయం పన్ను చెల్లించే పరిధిలోకి రాని వ్యక్తికి 5 సంవత్సరాల వరకు, సంవత్సరానికి 50, అంటే ఆయన కట్టిన దాంట్లో 50%, లేకపోతే సంవత్సరంలో మ్యాక్సిమం 1000 రూపాయలు. అంటే సపోజ్ ఒక సంవత్సరం మొత్తంలో 1000 రూపాయలు కట్టాలనుకోండి, అతనికి 500 జమ చేస్తుంది ప్రభుత్వము. అదే అతను 4000 కట్టాలనుకోండి, అతనికి 1000 రూపాయలు మాత్రమే ప్రభుత్వం సహజంగా అందులో అకౌంట్లో జమ చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ప్రతి ప్రభుత్వం కూడా ఆ యొక్క అటల్ పెన్షన్లో భాగస్వామి అయి ఆ వ్యక్తికి భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అది సహజంగా అనేది 5 సంవత్సరాలు మాత్రమే చెల్లిస్తుంది ప్రభుత్వం. ఆ తర్వాత చెల్లించదు, ఆ వ్యక్తి యొక్క చెల్లించిన ప్రీమియం పైనే ఇది మనకు ఇచ్చే ప్రీమియం ఆధారపడి ఆయన మంత్లీ చెల్లించే సబ్స్క్రిప్షన్ పైనే
దీని యొక్క ప్రీమియం ఆధారపడుతుంది. ఈ ఖాతా మాత్రం 40 సంవత్సరాల వరకే పరిమితం ఉంటుంది. 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక అటల్ పెన్షన్ యోజన ఒక దాంట్లో ఉండదు, ఆ స్కీమ్ ఉండదు. ఇంకా అంటే తర్వాత మనకు మంత్లీ పెన్షన్ పోవడం జరుగుతుంది అన్నమాట. అంటే దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకునే పద్ధతి 60 సంవత్సరాల వరకే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటుంది, సబ్స్క్రిప్షన్ ఉంటుంది. వాళ్ళ యొక్క వయసు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ఏ వ్యక్తి అయినా సరే ఒక సబ్స్క్రైబ్ దాంట్లో మెంబర్గా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా 20 సంవత్సరాలు జాయిన్ అయ్యానుకోండి కొంచెం ఎక్కువ ఉంటుంది, 30 సంవత్సరాలు జాయిన్ అయ్యానుకోండి అతనికి ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అది చెల్లించాల్సిన ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనేది పెరుగుతుంటుంది. వయసు పెరిగిన కొద్దీ ఎక్కువ వయసులో జాయిన్ అయితే, స్టార్టింగ్ ఏదో జాయిన్ అయితే మాత్రం తక్కువ ప్రీమియం ఉంటుంది. వాళ్ళు మంత్లీ 3 రకాల పేమెంట్ చేయొచ్చు. నెలవారీ, 3 నెలలకు ఒకసారి, తర్వాత త్రైమాసికం లేకపోతే అర్ధ సంవత్సరం కోసం కూడా పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం 40 సంవత్సరాల వయసు చెల్లించాలి. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఖాళీగా ఉంటుంది, అంటే ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. 60 సంవత్సరాల తర్వాత అతనికి నెలకు 1000 రూపాయలు అని చెల్లించిన దాని ప్రకారం 1000 రూపాయలు, 2000, 3000, 5000 వరకు కూడా చెల్లించే అవకాశం ఈ యొక్క స్కీమ్లో ఉంటుంది. అంటే పెద్దగా ఎక్కువ చెల్లించి సపోజ్ నేను నెలకు 10,000 చెల్లిస్తాను, నాకు నెలకు తర్వాత భవిష్యత్తులో నెలకు 50,000 రావాలంటే మాత్రం అవకాశం లేదు. హైయెస్ట్ 5,000, అంతకంటే అవకాశం లేదు. తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఒక అకౌంట్ కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. ఒకటే అకౌంట్ ఉండాలి. బ్యాంకులో ఉన్న, పోస్ట్ ఆఫీస్, ఎన్ని అకౌంట్లు ఉన్నా కానీ ఆయనకు మాత్రం అటల్ పెన్షన్ ఒక అకౌంట్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉండదు.